నమస్తే అండి, వెల్కమ్ టు ముచ్చటైన మాట. మరి మనం ముందు వీడియోలో ఏం చెప్పుకున్నాం? చిలక పిల్లలు వేటగాడు పాట, ఇది కదా మనం చెప్పుకున్నాం. ఆ చిలకమ్మ గింజలకు వెళ్ళింది, వేటగాడు రానే వచ్చాడు. వేటగాడు వస్తుంటే దూరంగా చిలకమ్మ పిల్లలు చూసి ఏమన్నాయంటే, వేటగాడు వస్తున్నాడు జాగ్రత్త అని చెప్పి అన్నాయి. వేటగాడు ఏమనుకున్నాడు, అమ్మో నేను రావటం ఈ చిలుక పిల్లలకు కూడా తెలిసిపోయిందా అనుకున్నాడు. సరే మనం ట్రై చేద్దామని చెప్పి చెట్టు చాటున ఉండి వాటికి గింజలు విసిరాడు. వెంటనే ఈ చిలుక పిల్లలు గింజలు వేస్తున్నాడు జాగ్రత్త అన్నాయి. అంటే గింజలు వేయటం కూడా వీటికి తెలిసిపోయిందా అని చెప్పి వెంటనే అప్పుడు ఏం చేశాయి, ఇవి కాసేపు అలా ఉన్న తర్వాత ఈ చిలుక పిల్లలు ఏం చేశాయి, వెళ్ళి గింజలు తింటూ ఉంటే ఇంతలో వేటగాడు వల విసరటానికి ఇలా ట్రై చేస్తూ ఉంటే వెంటనే చిలుకలు ఏం చేశాయి, వల విసురుతున్నాడు జాగ్రత్త, పదండి పోదాం పదండి అని చెప్పి మొత్తం చిలుకలు ఎగిరిపోయి గూటిలో చేరుకొని అప్పుడు అందులో ఒక చిలుక అంటుందన్నమాట, అమ్మో పట్టుకుంటాడు కదా జాగ్రత్త అని చెప్పి. అంతలోనే ఇంకో చిలుక ఏమంది, అమ్మో మెడ విరిచేవాడేమో జాగ్రత్త అంటూ వాటిలో అవి మాట్లాడుకుంటున్నాయి. అయితే ఇక్కడ చిలుకలు ఎంత చక్కగా ఆ వేటగాడికి బుద్ధి చెప్పాయండి. అయితే అమ్మ నేర్పిన విద్య పాటలానే కాకుండా అవి ఆచరణలో పెట్టడంలో కూడా సత్ఫలితాన్ని ఇచ్చింది. ఒకవేళ కానీ అవి పాటగానే తీసుకుంటే పిల్లలని చనిపోతాయి కదా, కానీ అలా కాకుండా అమ్మ చెప్పిన పాటని చక్కగా అర్థం చేసుకుని అవి ఆచరణలో కూడా పెట్టాయి. ఇదండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎన్నో మంత్రాలు చదువుతున్నాము, శ్లోకాలు చదువుతున్నాము, అలాగనే మన పిల్లలు కూడా ఎన్నో పుస్తకాలు చదువుతున్నారు. కానీ చదువులో కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి, చదివేది ఏంటి అనేది అర్థం చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టగలిగితే ఇంకా మంచి ఫలితం వస్తుంది. పూర్వం ఋషులు రామాయణం కానీ భాగవతం కానీ రాసినప్పుడు అది వాళ్ళు ఏం చెప్పారు మనకి, ఇది పారాయణ గ్రంథం కాదు, అనుష్ఠాన గ్రంథం అని చెప్పారు. లేకపోతే గ్రంథాలు పారాయణం చేసి వదలటం కాదు, అందులో ఇమిడి ఉన్న అర్థాన్ని మనం మన మనసుకి తీసుకుని ఆచరణలో పెట్టాలి. ఇదండి ఈరోజు ముచ్చటైన చిలకమ్మ కథతో నీతి. సో మీకు ఈ నీతి నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ముచ్చటైన మాట. థ్యాంక్ యూ.